మనందరికీ ప్లేగ్ డిసీజ్ గురించి తెలుసు. అది మొట్టమొదటిసారిగా 541 ఏడీలో అనేది స్టార్ట్ అయింది. బట్ రీసెంట్‌గా రీసెర్చ్‌లో 2025లో ఒక మమ్మీ బాడీ పైన ప్లేగ్ డిసీజ్ యొక్క ట్రేసెస్‌ననేది కనిపెట్టారు. న్యూయార్క్ పోస్ట్ వెబ్‌సైట్‌లో ఈ ఆర్టికల్ చూడండి. ఈ మమ్మీ ఇటలీకి చెందిన ఒక మ్యూజియంలో ఉంది. సో, దానిపైన రీసెర్చ్‌ననేది సైంటిస్ట్‌లు కండక్ట్ చేశారు. అండ్ అది దాదాపు 3290 ఇయర్స్ ఓల్డ్ మమ్మీ అనమాట. సో, ఈ మమ్మీ యొక్క బోన్స్ అండ్ ఇంటెస్టైన్స్ పైన ప్లేగ్ డిసీజ్ యొక్క ట్రేసెస్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అండ్ ఇది ఫస్ట్ కేస్ అనమాట ఈ డిసీజ్‌ది ఔట్ సైడ్ యూరోప్ అండ్ ఏషియా కాంటినెంట్‌కి. అండ్ ఈ రీసెర్చ్ అనేది యాన్షియంట్ ఈజిప్ట్‌లో కూడా ఈ ప్లేగ్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయినట్టు చూపిస్తుంది. అండ్ ఈ డిస్కవరీ ఎందుకు అంత మ్యాటర్ చేస్తుంది? దీనివల్ల జియోగ్రాఫికల్‌గా ప్లేగ్ డిసీజ్ అనేది ఎలా స్ప్రెడ్ అయిందో మనకి చెప్తుంది. అండ్ మనం అనుకున్నట్టు యూరేషియాలో ఇది ఆల్రెడీ స్ప్రెడ్ అయింది 541 ఏడీలో అని తెలిసింది కదా. సో, ఈ రీసెర్చ్ వల్ల ఇంకో విషయం ఏంటి మనకి తెలిసింది అంటే, నార్త్ ఆఫ్రికాలో 3000 ఇయర్స్ బ్యాకే ప్లేగ్ అనేది స్ప్రెడ్ అయినట్టు ఈ రీసెర్చ్‌లో మనకి తెలిసింది. అండ్ ఇదే కాకుండా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ అండ్ దాని DNA సీక్వెన్సింగ్ ఎలా ఉండేదో ఇలా చాలా రీసెర్చెస్ అనేవి మనకి ఈ రీసెర్చ్ అనేది ఒక స్టార్ట్ పాయింట్ లాగా ఉంటుంది. మిగతా రీసెర్చెస్‌కి ఇది కొంచెం ఈజీ అవుతుంది. మనకి నార్మల్‌గా స్ట్రెస్ ఎక్కువైతే అంటే మనకి కాదు, మన బ్రెయిన్‌లోని సెల్స్‌కి వర్క్ లోడ్ ఎక్కువైతే మనం ఏ పని మీద కాన్సంట్రేట్ చేయలేం గదా. ఇదివరకు సైంటిస్టులు ఏమనుకునే వాళ్ళంటే బ్రెయిన్ సెల్స్ అనేవి ఆఫ్ అయ్యేవి అని స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినప్పుడు. బట్ 2025 రీసెర్చ్‌లో కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్‌లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్‌ని ఫైండ్ చేశారు. మన బాడీలో ప్రతి సెల్ ఒక ఫ్యాక్టరీ లాంటిది అని సైంటిస్టులు ఒకప్పుడు అనుకునేవాళ్ళు. అండ్ స్ట్రెస్‌కి సెల్స్ అనేవి పూర్తిగా ఆఫ్ అయిపోయేవి అనుకునేవాళ్ళు. స్ట్రెస్‌ని మనం స్ట్రెస్ అనకుండా సైంటిఫిక్‌గా వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో అలా అనుకుందాం. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు హీట్ ఆర్ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. సో, స్ట్రెస్ అనేది మన సెల్స్ యొక్క హీట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వస్తుంది. సో, ఇలాంటి కండిషన్‌లో మన సెల్ టోటల్‌గా వర్క్ ఆఫ్ అయిపోతుంది అనుకుంటున్నారు. బట్ దీనికంటే మన సెల్ చాలా బాగా స్మార్ట్‌గా వర్క్ అవుతుందని కనిపెట్టారు. అంటే టోటల్ సెల్ ఆఫ్ అవ్వకుండా కొన్ని మాత్రమే ఆఫ్ అవుతాయి. అండ్ మిగతావి నార్మల్‌గానే వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఒక ఊర్లో ఒక ప్లేస్‌లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. సో, అక్కడ ఆ ప్లేస్‌లో మాత్రమే జనాలు వాళ్ళ వర్క్‌ని ఆపేసి ఆ ఫైర్‌ని ఆపడానికి ట్రై చేస్తారుగా. అంతేగాని ఊరు మొత్తం అక్కడికి వచ్చి వర్క్ చేయరు కదా ఆ ఫైర్‌ని ఆపడానికి. సో, ఆ ఏరియాలో ఉన్న పీపుల్ మాత్రమే ఆ ఫైర్‌ని ఆపడానికి ట్రై చేస్తారు. మిగతా సెల్స్ అంటే మిగతా పీపుల్ ఆ విలేజ్‌లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు. సో, అలానే అనమాట మన సెల్స్‌లో కొన్ని సెల్స్ మాత్రమే ఆఫ్ అవుతాయి. మిగతా సెల్స్ వాటి పని అవి చేసుకుంటాయి. సో, ఈ రెస్పాన్స్‌ని స్ప్లిట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రెస్ రెస్పాన్స్ అని అంటారు. అసలు ఈ రీసెర్చ్ ఎందుకు అంత ఇంపార్టెంట్? దీనివల్ల మనకేం తెలుస్తుందంటే మన సెల్స్ చాలా స్మార్ట్‌గా వర్క్ అవుతున్నాయి అని. క్యాన్సర్, అల్జైమర్స్, మల్టిపుల్ స్లెరోసిస్ లాంటి డిసీజెస్ స్ట్రెస్ రియాక్షన్ సెల్ మెకానిజంకి డైరెక్ట్‌గా కనెక్ట్ అయి ఉంటాయి. సో, రేపు సైంటిస్టులు స్ట్రెస్ రియాక్షన్‌ని కంట్రోల్ చేయగలిగితే వాళ్ళు బ్యాడ్ సెల్స్‌ని కిల్ చేసి గుడ్ సెల్స్‌ని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ చాలా ట్రీట్మెంట్స్‌లో ఈ టెక్నాలజీని అనేది వాళ్ళు డిసీజ్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే సెల్స్ అనేవి పూర్తిగా ఆఫ్ అవ్వవు. అవి చాలా స్మార్ట్‌గా వర్క్ అవుతాయి. సో, దీనివల్ల ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వచ్చు. ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్. మోస్ట్ పీపుల్ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు కదా. వాళ్ళ మైండ్ వాయిస్ అనేది ఎప్పుడు రన్ అవుతుంది కదా. సో, అందరూ కాదు, బట్ మోస్ట్ పీపుల్. సైకాలజీ టుడే ఆర్టికల్లో దాదాపు 30-50% ఆఫ్ పీపుల్ వాళ్ళ మైండ్ వాయిస్‌తో రెగ్యులర్‌గా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పారు. దీనిపైన రీసెర్చ్ చేసిన సైకాలజిస్ట్ పేరు రసెల్ హర్బర్ట్. ఈ ఇన్నర్ వాయిస్ టాకింగ్ వల్ల మన లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ వర్కింగ్ మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. సో, ఇది కంప్లీట్లీ నార్మల్, ఏ మెంటల్ డిసార్డర్ కాదు. అండ్ ఈ ఇన్నర్ వాయిస్ వల్ల మనకి వచ్చే మెయిన్ యూజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. యూజెస్ అయితే నెంబర్ 1, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఈ మైండ్ వాయిస్ వల్ల ఈ ఇన్నర్ వాయిస్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది సిచ్యువేషన్స్ని అనలైజ్ చేయడానికి అండ్ ఫైనల్ డెసిషన్ని మనం కరెక్ట్గా తీసుకోవడానికి. అండ్ సెకండ్ వచ్చేసరికి ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. ఈ ఇన్నర్ వాయిస్ వల్ల మన డేలో మనం చెయ్యాలనుకున్న టాస్క్స్, ఫ్యూచర్ గోల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతాం. నెంబర్ 3, మెమరీ అండ్ లెర్నింగ్. ఈ మైండ్ వాయిస్ అనేది మనం మాట్లాడుకునే సెంటెన్స్ని రీహార్స్ చేయడం వల్ల అండ్ రీకాల్ చేయడం వల్ల మన మెమరీ అండ్ లెర్నింగ్ అనేది బెటర్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ కంట్రోల్ అండ్ బిహేవియరల్ రెగ్యులేషన్. ఈ మైండ్ వాయిస్ అనేది మనం ఇంపల్సివ్ డెసిషన్స్ ఆర్ యాక్పల్సివ్ రియాక్షన్స్ని తీసుకోకుండా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంటే ఇంపల్సివ్ రియాక్షన్స్ అంటే కోపం వచ్చినా, ఏదన్నా
తప్పు పని చేసేయకుండా కోపంలో ఈ మైండ్ వాయిస్ అనేది మనల్ని కామ్ డౌన్ చేస్తుంది. డోంట్ డూ ఇట్, కామ్ డౌన్, ఇలా మైండ్ వాయిస్ అనేది మనల్ని హెల్ప్ చేస్తుంది. అండ్ నెంబర్ 5 వచ్చేసరికి ఎమోషనల్ ప్రాసెసింగ్. ఈ మైండ్ వాయిస్ వల్ల మీ మైండ్లో ఉండే స్ట్రెస్ ఆర్ ఎమోషనల్ థింగ్స్ ఏవైనా కూడా మీరు ప్రాసెసింగ్ చేసుకోగలరు మీతో మీరు ఇన్నర్ వాయిస్లో మాట్లాడుకోవడం వల్ల. అండ్ నెంబర్ 6 వచ్చేసరికి సోషల్ స్టిమ్యులేషన్. మీరు మాట్లాడుకునే సెంటెన్సెస్ ఆర్ స్పీచెస్ని మీరు మైండ్ వాయిస్లో రిహార్స్ చేయడం వల్ల అది బెటర్గా వస్తుంది. నెంబర్ 7 వచ్చేసరికి క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. ఈ ఇన్నర్ వాయిస్తో మీరు మాట్లాడడం వల్ల కొత్త ఐడియాస్, స్టోరీ టెల్లింగ్ అండ్ ఇన్నోవేషన్ అనేది చాలా డెవలప్ అవుతుందని వాళ్ళు రీసెర్చ్లో తెలియజేశారు. అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసరికి ఓవర్ థింకింగ్. ఈ ఇన్నర్ వాయిస్ అనేది మోర్ యాక్టివ్ అండ్ లౌడ్గా అవుతుంది. సో మెంటల్ లూప్లో ఎండ్లెస్గా ఈ వాయిస్ అనేది వినిపిస్తూనే ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసరికి నెగటివ్ సెల్ఫ్ టాక్. ఎక్కువగా ఇన్నర్ వాయిస్ వల్ల నీ కాన్ఫిడెన్స్పై ఇంపాక్ట్ పడుతుంది. ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, అంటే నేను ఇది చేయగలనా. సో మీ మైండ్ వాయిస్ అనేది మీ యాక్చువల్ కాన్ఫిడెన్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. నెంబర్ 3 వచ్చేసరికి మెంటల్ ఫ్యాటిగ్. కాన్స్టెంట్లీ మోనోలాగ్లో కాన్స్టెంట్గా మీ మైండ్ వాయిస్తో మీరు మాట్లాడుతుండడం వల్ల మీ ఎనర్జీ అండ్ ఫోకస్ అనేది చాలా ఫాస్ట్గా ఫినిష్ అయిపోతుంది. అంటే మీరు స్ట్రెయిన్ అవుతారు కదా, సో మీ ఫోకస్ అండ్ ఎనర్జీ కూడా డ్రైన్ అవుతుంది ఈ ఇన్నర్ వాయిస్ వల్ల. నెంబర్ 4 వచ్చేసరికి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. కొన్నిసార్లు ఇన్నర్ వాయిస్ అనేది 2 పర్సన్స్గా ఉంటుంది. అండ్ 2 పర్సన్స్ ఒక సిచ్యువేషన్ గురించి మీ బ్రెయిన్లోనే ఆర్గ్యూ చేస్తారు. అంటే 2 పీపుల్ మీ బ్రెయిన్లో ఆర్గ్యూ చేస్తున్నట్లు మీరు ఊహించుకుంటారు కదా. సో ఇది మీ బ్రెయిన్ని ఒక కన్ఫ్యూజన్లో పడేస్తుంది అండ్ క్లియర్ డెసిషన్ని మీరు తీసుకోలేరు. సో మనము ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల ఈ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అండ్ నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వల్ల నాకు చాలా ఎనర్జీ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళిపోదాం. గూగుల్ సెర్చ్ ట్రెండ్ అనాలిసిస్ ప్రకారం టోటల్గా 186 దేశాల్లో యూట్యూబర్ అవ్వడం అనేది 13th ప్లేస్లో ఉంది. టోటల్గా 171,840 సెర్చెస్లో ఇది డ్రీమ్ జాబ్గా ఉంది. ఎక్కువగా ఇంగ్లాండ్, స్కాట్లాండ్, సింగపూర్ అండ్ ఇండోనేషియాలో స్టూడెంట్స్ పైన జరిగిన సర్వేలో దాదాపు 46.9 యూట్యూబర్స్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి రీజన్స్ ఏంటో చూద్దాము. నెంబర్ 1 వచ్చేసరికి ఫేమ్ అండ్ రికగ్నిషన్. యూట్యూబ్ అనేది నీకు ఎలాంటి రికగ్నిషన్ ఇస్తుందంటే నువ్వు క్రియేట్ చేసే కంటెంట్ ఏదైనా అవ్వచ్చు. అండ్ ఈవెన్ నువ్వు కంటెంట్ని నీ బెడ్రూమ్లో ఉండి క్రియేట్ చేసినా కూడా నీకు ఫేమ్ అండ్ రికగ్నిషన్ అనేది వస్తుంది. నెంబర్ 2 వచ్చేసరికి మనీ అండ్ లైఫ్ స్టైల్. టిపికల్ 9 to 5 జాబ్ని ఎస్కేప్ అవ్వడానికి కూడా యూట్యూబ్ని కెరియర్ ఆప్షన్గా తీసుకుందాం అనుకుంటున్నారు. నెంబర్ 3 వచ్చేసరికి క్రియేటివ్ ఫ్రీడమ్. వాళ్ళు అనుకున్న కంటెంట్, వాళ్ళు లవ్ చేసే కంటెంట్, వాళ్ళు ఏం చేయాలనుకున్నా అది ఫుడ్ అవ్వచ్చు, టెక్ అవ్వచ్చు, వ్లాగింగ్ అవ్వచ్చు, ట్రావెలింగ్ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ ఛానల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళ క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు నచ్చిన పని వాళ్ళు చేసుకున్న వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేయొచ్చని. నెంబర్ 4 వచ్చేసరికి రోల్ మోడల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ టీనేజ్ పీపుల్ అనేది వాళ్ళ రోల్ మోడల్ అయిన యూట్యూబర్స్ని చూసి కూడా వాళ్ళలాగా పాపులర్ అవ్వాలి అని అనుకుంటున్నారు. నెంబర్ 5 వచ్చేసరికి ఇండిపెండెన్స్. నో బాస్, నో ఆఫీస్. వాళ్ళు క్రియేట్ చేసే కంటెంట్ ఏదైనా కూడా అక్కడ బాస్ ఆర్ ఆఫీస్ అనేది ఉండదు కంటెంట్ క్రియేషన్లో. నెంబర్ 6 వచ్చేసరికి గ్లోబల్ రీచ్. మీ వీడియోస్ అనేది వరల్డ్ వైడ్గా చాలా మంది చూస్తారు అండ్ సోషల్ రికగ్నిషన్ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వస్తుంది. వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళినా ఈ సోషల్ రికగ్నిషన్ అనేది వస్తుంది. నెంబర్ 7 వ్యాలిడేషన్ అండ్ కాన్ఫిడెన్స్ బూస్ట్. సిగరెట్స్ అండ్ షుగర్, ఆల్కహాల్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ మీకు డోపమైన్ హిట్ని ఎలా ఇస్తాయో అలాగే కామెంట్స్, లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ గ్రోత్ అనేది కూడా మీకు అలాంటి డోపమైన్ హిట్ అనేది ఇస్తుంది. చాలా మంది టీనేజర్స్కి ఇదే మోర్ రివార్డింగ్గా ఉంటుంది. చిన్న చిన్న అచీవ్మెంట్స్ వాళ్ళ కాలేజ్ లైఫ్లో జరిగేదానికంటే ఇదే వాళ్ళకి మోర్ రివార్డింగ్గా ఉంటుంది. నెంబర్ 8 లో ఎనర్జీ బ్యారియర్. అన్లైక్ డాక్టర్ ఆర్ ఇంజనీర్ అవ్వడానికి ఎంతో హార్డ్ వర్క్ అండ్ ఇయర్స్ ఆఫ్ టైం పెట్టాలి. బట్ ఈ కంటెంట్ క్రియేషన్కి జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. నెంబర్ 9 కల్చరల్ షిఫ్ట్. క్రియేటివ్గా వాళ్ళు వాళ్ళ లైఫ్ని తీసుకోవాలి అనుకుంటే బిఫోర్ టీనేజర్స్ ఏం చెప్పేవాళ్ళు, ఆస్ట్రోనాట్ అవ్వాలనో సైంటిస్ట్ అవ్వాలనో చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చదివిన బుక్స్ నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో టీనేజర్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్నెట్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వాళ్ళ రోల్ మోడల్స్ అండ్ యాక్టర్స్ని చూసి. సో ఈ కల్చరల్ షిఫ్ట్ వల్ల కూడా వాళ్ళు ఎక్కువగా యూట్యూబర్స్ ఆర్ కంటెంట్ క్రియేషన్ని వాళ్ళ లైఫ్ కెరియర్ ఆప్షన్గా తీసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీ అనేది ఉంది. అండ్ ఇవే అనమాట పాసిబుల్ రీజన్స్ ఎందుకు టీనేజర్స్ అనేది కంటెంట్ క్రియేషన్ని ఒక కెరియర్ ఆప్షన్గా తీసుకోవడానికి. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను.